మున్నేరు వరద బాధితులకు దుస్తులు పంపిణీ చేసేందుకు వాల్ ఆఫ్ కైండ్నెస్ నిర్వాహకులు దంతాల సుధాకర్ ఆధ్వర్యంలో మరికొంతమంది ఉపాధ్యాయులు అమర్లపూడి చక్రవర్తి, కొడసాన విజయ్, ఆర్యవేశ సంఘం నాయకులు ఇమ్మడి చిన్న, వీరభద్రం, చెన్నూరు, కల్లూరు గ్రామాల్లో సేకరించారు. అనంతరం అమర్లపూడి చక్రవర్తి సహకారంతో జీవి మాల్ విశిష్ట ఫౌండేషన్ నుండి 8 బాగుల చీరలను దంసలాపురంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మహిళా నాయకురాలు చెల్ల ప్రతిభారెడ్డి, బొమ్మిశెట్టి రమేష్, నరసింహరావు, బ్రహ్మారెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పట్ల ముఖ్యంగా కల్లూరు మండలం నుంచి మేము సేకరించడం జరిగింది. చెన్నూరు మరియు కల్లూరు పట్టణాల్లో గ్రామస్తుల నుంచి, షాపుల నుంచి కొన్ని పాత బట్టలు, కొన్ని కొత్త బట్టలు సేకరించడం జరిగింది. నిన్న మొన్న 2 రోజులు ఆదివాసీ సంఘం కల్లూరు వారు, వారి ప్రతినిధి వీరభద్రరావు గారు, అదేవిధంగా ఉపాధ్యాయులు విజయ్ కుమార్ గారు, వాల్ ఆఫ్ కైండ్నెస్ దంతాల సుధాకర్ గారు, ఇంకా ఖమ్మం జీవి మాల్ నుంచి మేము కొన్ని బట్టలు తీసుకోవడం జరిగింది. వాటిని ఉపాధ్యాయులు అమర్లపూడి చక్రవర్తి గారు మాట్లాడి తీసుకురావడం జరిగింది. నాయుడు మరియు రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు, వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతిభారాణి గారు కూడా మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి ఎక్కువగా రావట్లేదు, దాతలో మీరు రావాలి సార్ అని ఖచ్చితంగా కావాలని మా మహేష్ గారు కానీ, మేడం గారు కానీ కొట్టడం వల్ల మీకు మేము ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ మాకు సహకరించండి. ఇదే కాదు, మళ్ళీ మీకు ఇంకా వేరే ఐటమ్స్ కూడా మేము తీసుకొచ్చి మేడం గారి సహకారంతో, మహేష్ సహకారంతో, సార్ సహకారంతో, ఇక్కడ అందరూ పెద్దల సహకారంతో మీకు అందరికీ మళ్ళీ మేము అందిస్తాం. మళ్ళీ ఇంకా 2-3 వ్యాన్లు మేము తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఆ విధంగా మీరు ముందు మాకు సహకరించండి. మేము తెచ్చినటువంటి ఇంటికి మాకు ఎన్నో ఇవ్వాలనుకున్నామో అవి ఇస్తాము. ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ అందరికీ, కల్లూరు మండల టీచర్స్ అందరికీ కూడా ఇలాంటి మాతృదేవోభావ అన్నట్లుగా సహాయం చేసే గుణం ఉన్న టీచర్స్ అందరికీ కూడా చక్రవర్తి గారికి, సుధాకర్ గారికి, విజయ్ కుమార్ గారికి, వీరభద్రం గారికి, కేఎస్ నాయుడు గారికి, మరి ఈ విధంగా ఈ డివిజన్ లో కూడా సహకరించి మరి బొమ్మిశెట్టి రమేష్ గారు కానీ, నరసరా గారు కానీ, బ్రహ్మారెడ్డి గారు కానీ, ఈ డివిజన్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఎన్నో కోట్లు ఉండొచ్చు, సహాయం చేసే మనసు ఉండాలి. మానవ సేవ మాధవ సేవ. ఇలాంటి వాళ్ళు సహృదయంతో మనకు వచ్చి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. వాళ్ళకు కూడా సహకరించి మనకు వచ్చిన దాన్నే కూడా రాని వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. అమ్మ అడగనేది అన్నం పెట్టదు, కానీ అడగకుండానే మనకి పలానా వరద ప్రాంతం ఇక్కడ ఉంది, కొత్తూరులో ఉంది అని ఒక టీచర్ గారు చెప్పడంతో మరి మనందరి కోసం వచ్చి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మీరందరూ కూడా, మహిళలందరూ కూడా, ఎవరికైనా ఆశ ఉంటుంది, చీర అంటే ఎవరికైనా ఇస్తారని ఆశ ఉంటుంది, మనకి కూడా ఇంకోటి ఉండాలని ఆశ ఉంటుంది. కానీ మనమందరం ఆటో దగ్గరికి చుట్టూ జరిగితే ఏమైతుందంటే చాలా గొడవలు అయ్యి వీళ్ళు ఇచ్చేదేమో కానీ గొడవలు అయినట్టు ఈ గొడవలు సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి మనం ప్రతి దాన్ని అర్థం చేసుకొని ఎవరి ఇళ్ల ముందు వాళ్ళకు ఉంటే ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు, తీసుకున్నందుకు వాళ్ళ సంతోషాన్ని కలిగించి పంపించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మునిగిపోయింది కాబట్టి సుమారు 800 కుటుంబాలు ఇక్కడ నిరాశ్రయులు కాబట్టి ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి మన చక్రవర్తి గారు, అదేవిధంగా ఎక్కడో పెంచుదామనుకున్నటువంటి వీరందరూ కూడా మన ప్రతిభారెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రతిభారెడ్డి గారి సహకారంతో చక్రవర్తి గారు కూడా ఒక ఆలోచన వచ్చింది. దంసలాపురంలో నేను డ్యూటీ చేసిన మున్నేరు పక్కన ఉంది కదా, మనం కూడా ఇస్తే ఆలోచన బాగుంటుంది అని ఆలోచనతో చక్రవర్తి గారు, వీరభద్రరావు గారు, సుధాకర్ గారు, విజయ్ కుమార్ గారు, మన కోఆపరేటివ్ కేఎస్ నాయుడు గారు. ఒకటేంటంటే గుర్తుపెట్టుకోండి, మీరందరూ నిరాశ్రయులు. గత 11 రోజుల నుంచి అందరు స్వచ్ఛంద సంస్థలు కూడా మీ అందరికీ ఏదో ఒకటైతే సాయం చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఎంప్లాయీస్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు వారు వచ్చే జీతంతో కొంత సేకరించి ఈరోజు మన కాలనీకి రావడం చాలా అదృష్టం. అందుకని మేము అందరికీ వస్తాయి, కాకపోతే ఎవరిల్లు కాడ వెళ్ళండి. ఇక్కడ నుంచి మేము ఆ పద్ధతిని వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా పద్ధతులు ఇచ్చుకుంటున్న తర్వాత మిగిలింది కూడా ఫుల్ఫిల్ చేస్తారట. మీరు అందరూ కూడా ఎవరిల్లు వాళ్ళంటే రావద్దమ్మా. పైన కూడా ఉన్నారంటే వాళ్ళ
ఓకే నెక్స్ట్ రైట్ ఓకే చక్రవర్తి గారు అన్నీ ఒకటే కలర్ అయితే ఓకే అడుగుతున్నాను